కోసం ఒక పేపర్ కానీ 2 పేపర్లు అంతకంటే ఎక్కువ వస్తే 2000 రూపాయలు ఎగ్జామ్ చేసి అంటే 400 రూపాయలు ఉన్నదాన్ని 2000 రూపాయలు చేసింది. అర్థమైందా? అందుకే దీనిపై నిరసన పెడతామని చెప్పేసి అనుకున్నాం. అందుకోసం చిన్న మీ కోఆపరేషన్ ఓకేనా? ఓకేనా? ఎందుకంటే ఇవాళ ఈ బీఎడ్తో అయిపోదు. ఇవాళ మన డిగ్రీ ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది? 1500. రేపు పొద్దున్న 2500 చేస్తాం, రేపు 4000 రూపాయలు చేస్తాం. దీనివల్ల ఒకదాని పట్ల మనం నిరసన తెప్పకపోతే అట్లా ఇంక్రీజ్ చేసుకుంటా పోతాం. మనకు వచ్చే స్టైఫండ్ అనేది తగ్గుతుంది, మనం అంటే ఎగ్జామ్ ఫీజు బట్టి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక పని చేయాలి. ఫస్ట్ అందరూ శ్రీలంకలో డేటాలో వెళ్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యార్థులు అప్లై చేసేటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అప్లై చేసేటువంటి ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అయినా కూడా ఫ్రీగా అందుబాటులో చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. కానీ ఆయన వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి నెట్ నోటిఫికేషన్లో గత ప్రభుత్వం ఎన్ని ఎగ్జామ్లు రాసినప్పటికీ 400 రూపాయలు ఉన్నటువంటి ఫీజును విజయనగర రాగానే ఒక పేపర్ రాస్తే 1000 రూపాయలు, 2 పేపర్లు అంతకంటే ఎక్కువ రాస్తే 2000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ విధంగా 3 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం కలిగించే విధంగా 60 కోట్ల రూపాయల భారాన్ని విద్యార్థులపై మరియు నిరుద్యోగులపై మోపడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది మీరు ఇచ్చిన నోటిఫికేషనే. 2 పేపర్ల కంటే ఎక్కువ రాస్తే 2000 రూపాయల ఫీజు చెల్లించాలని చెప్పి మీరు ఇచ్చిన 2024 నోటిఫికేషన్ తెలియజేయడం జరిగింది. విద్యార్థులను నిరుద్యోగులను దోచుకోవడానికే మీరు అధికారంలోకి వచ్చిరా? ఇప్పటికైనా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఫీజును వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే విద్యార్థుల పక్షాన తీవ్రమైన నిరసనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో మేము హామీలు అన్ని నెరవేరుస్తామని చెప్పి తెలియజేశారు. కానీ ఇప్పటికీ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. రుణమాఫీ కానీ, ఇక ఇతర కార్యక్రమాలు కానీ, డిఎస్సి కానీ, ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ ఏ ఒక్కటి చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ మేమేదో నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పేసి చెప్పదలుచుకుంటా ఉన్నారు. ఇకనైనా కూడా ఇది విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం కలిగించే విధంగా గవర్నమెంట్ లో ఎన్ని శాఖల్లో ఎన్ని ఖాళీలు అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఫిలప్ చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 2024 నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చే విధానాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్లకు కానీ వేరే ఇతర ఏ అణగారిక వర్గాలకు కానీ రిజర్వేషన్ ఇచ్చే విధంగా, ఫీజు కన్సెషన్ ఇచ్చే విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కూడా మేము ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ ఎంతో కొంత మేరకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్ లో కూడా అన్ని రకాలుగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా ఎంతో కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎటువంటి వెసులుబాటు కల్పించకుండా అణగారిన వర్గాలకు అన్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కానీ ఎంతో కొంత వెసులుబాటు కల్పించవలసిందిగా బీఆర్ఎస్ విద్యార్థి భాగం పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. The online exams will be given the notifications of our online exam. When in TRS party, one exam should be have 400 rupees. But now the online exam fees will be conducted 2000. What the reason why you are considered more of the money? What happened? What the government are doing? స్టూడెంట్ గా మా యొక్క వినతి ఏంటంటే మీరు 2000 మాకు చాలా వసతులు ఉండేవి యాజ్ స్టూడెంట్స్ గా. ఇప్పుడు మీరు మీ యొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఏ రకంగా కూడా అనుకూలత లేదు. ఎట్లా అంటే మా టెట్ ఎగ్జామ్స్ అప్పుడేమో 400 ఉండేవి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్